ఈ ఇల్లు 100 సంవత్సరాలు ఉంది. ఆమె కాల్లో చూడండి సార్, 2 వేల మధ్యలో. కాకతీయులో ఫేమస్ అండి నాట్యం అనేది పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం అంటారు. ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్నారండి ఈ డ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైన్యంలో ప్రేరణ, సో ఇన్స్పిరేషన్ అండి. రామప్పలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నారు. ఇప్పుడు ఆ మురళి ఆధారంగా ఇక్కడ స్వరాలు వినబడతాయి, వీటినే సరిగమలు అంటారు. చూడండి మ్యూజిక్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ సౌండ్. ఒక ప్రత్యేకత. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ మీద కాపీ చేస్తున్నారు, బ్యాంగిల్ డిజైన్. ఈ డిజైన్లో చూడండి చిన్న సూది పట్టే అంత రంధ్రాలు. అలా అప్పర్ టైప్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికేర తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం ములుగు జిల్లాలోని కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న రామప్ప దేవాలయంలో ఉన్నాం. చూడండి, రామప్ప శిల్పి యొక్క గొప్పదనం. ఆ రోజుల్లోనే 800 సంవత్సరాల పూర్వమే ఎంత అద్భుతమైన కళాకృష్ణతో ఈ శిల్పాలను చెక్కాడు అనేది మీకు అలా కట్టినట్టు చూపిస్తాను. ఎక్కడైనా ఒక దేవాలయానికి దేవుని యొక్క పేరు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయానికి శిల్పి పేరు మీద దేవాలయం ఏర్పడింది. ఈ దేవాలయాన్ని చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదనే దేవాలయం ఏర్పాటైంది. రాణి రుద్రమాదేవి ఈ దేవాలయాన్ని ఎంత ఘనంగా కట్టించారు అనేది ఆమె యొక్క శివుని పట్ల ఆమెకున్న భక్తిని తెలియజేస్తుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
టెంపుల్ ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచెల్ల రుద్రుడి టెంపుల్ నిర్మాణం చేశారు. అంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి అండి. టెంపుల్ ఇది 1213లో కంప్లీట్ అయింది సార్. 1213 మొన్న 2013కి 800 ఇయర్స్ అయింది. అప్పుడు కాకతీయ ఉత్సవాలు కూడా చేశారు. రామప్ప అంటే శిల్పి పేరు. ఈ శిల్పకళ చెక్కింది రామప్ప అండి. అతను కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. అక్కడ టెంపుల్స్ కూడా అండి హలీబేడు, బేలూరు టెంపుల్స్కు సిమిలర్గా ఉంటాయి. అలాగే స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ పైన చూడండి, ఆ వైట్ గోపురం ఉంది కదా పైన, వైట్ పాట్, వైట్ బ్లాక్, ఆ గోపురము టోటల్ ఇటుకతో కట్టారు. ఆ ఇటుకలు ఏంటంటే నీళ్ళల్లో తేలుతాయి సార్, అంత లైట్ వెయిట్. ఇక్కడ ఓపెన్గా ఉన్నాయి చూడండి, ఈ టెంపుల్ కనిపిస్తున్నాయి, అలా ఉండేటివి. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాస్టింగ్ చేశారు కనబడకుండా పైనుంచి, అలా డ్యామేజ్ అవుతున్నాయని ఇప్పుడు పిఓపి చేశారు. ఎందుకంటే టెంపుల్ అంతా కూడా స్టోన్తో కట్టారు కదా అండి, పైన కూడా స్టోన్తో కడితే వెయిట్ ఎక్కువ అవుతుందని లైట్ వెయిట్. ఇక్కడ అప్పట్లోనే అంత టెక్నాలజీ. ఈ పైన చూడండి సార్, టెంపుల్కి ఇవి మెయిన్ అట్రాక్షన్ ఈ శిల్పాలు సార్. రామప్ప అంటే మెయిన్ ఇవి. టెంపుల్కు 3 ద్వారాలు ఉంటాయి, ప్రతి ద్వారానికి ఇవి 4 ఉంటాయి సార్, మొత్తం 12. వీటిని మదనికలు అంటారు, మదనిక శిల్పాలు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దాంట్లో ఏదో కొంత డ్యామేజ్ కనిపిస్తుంది. ఇక్కడ చేతులు కట్ చేశారు, అక్కడ నెక్లెస్, లాస్ట్లో చెయ్యి. ఈ డ్యామేజ్ అంతా అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ అప్పుడు ప్రతాపరుద్రుడిని ఓడించి ఈ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ చేశారు. ఈ ఒక్క శిల్పం సార్ వితౌట్ ఎనీ డ్యామేజ్ అవుట్ ఆఫ్ 12. ఇది ఒకటే లక్కీగా డ్యామేజ్ కాలేదు, చేయలేదు. ఆమె కాల్లో చూడండి, ఆ కాలి బొటన వేలు ముందుకు, మిగతా 4 వేళ్ళు వెనక్కి మలిపి నాట్యం చేస్తున్నట్టుగా, అదొకటే డ్యామేజ్ కాకుండా ఉంది సార్ ఒక్క శిల్పం. ఇందులో సార్ కోతి యొక్క చిలిపి వేస్టల్ చూపెట్టాడు సార్, లాస్ట్ వన్. ఆమె కాలు దగ్గర చూడండి, ఆ చీర కొంగు లాగుతున్నట్టుగా, పైన చూడండి ఆమె రైట్ హ్యాండ్తో బెదిరిస్తున్నట్టుగా చూపెట్టారు. అలా కొట్టేటప్పుడు ఆ కళ్ళల్లో కూడా కొంత కోపం, ఎక్స్ప్రెషన్స్ కూడా కళ్ళు పెద్దవిగా చేసి ఆ కోతిని కొడుతున్నట్టుగా. అలా చెవి రింగులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఇయర్ రింగ్స్. ఆ వెనక కొప్పు కూడా చాలా పెద్దగా చూపెట్టారు. ఇక్కడేమో కోపం సార్, కళ్ళల్లో రౌద్రం కనిపిస్తుంది. డాన్సింగ్ విత్ యాంగ్రీ ఫేస్. అలా ఆమె కాలు బెండి వేసినప్పుడు ఆ మొఖాలు చిప్ప కూడా చాలా స్పష్టంగా, నీకే అంటాం కానీ బయటకు వచ్చినట్టుగా. ఈ టెంపుల్ ఏమో ఫస్ట్ టెంపుల్ సార్, ప్రోటోటైప్, నమూనా. ఈ టెంపుల్కి నమూనా. ఫస్ట్ ఆ టెంపుల్ కట్టుకొని అందులో పూజలు చేసుకుంటూ ఇది నిర్మించుకున్నారు. అందులో నంది, శివలింగం ఉంది. అయితే పూజలు లేవు సార్, శివలింగం భిన్నం అయిపోయింది. ఆ టెంపుల్ పేరు కాటేశ్వరాలయం. కాటేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం, 2 ఆలయాలు. ప్రధాన ఆలయానికి నమూనా ఆలయం ఇది. మనకి మదనిక శిల్పాలు ఉన్నాయి సార్ 2వ ద్వారానికి. ఇక్కడ ఏంటంటే ఒక ట్రైబల్ లేడీ ఉంది, ఒక ఆదివాసి లాగా. చూడండి, ఆ చేతిలో బాణం ఉంది. ఆ డ్రెస్ కూడా చూడండి, చిన్న స్కర్ట్. ఆమె కాల్లో ముళ్ళు గుస్తే తన సేవకుడు ఆ ముళ్ళు తీస్తున్నట్టుగా. లైట్ చూడండి, ఆ పాదం వాపు వచ్చినట్టు కూడా చూపెట్టారు, స్వెల్లింగ్. ఎంత డీటెయిల్ చూడండి. ఇలా పైన చూడండి, ఫారెస్ట్లో ఉన్నట్టుగా చెట్లు, కోతి, పైన పక్షి కూడా ఉంది. అంటే అడవిలాగా ఒక రాయిలో కంప్లీట్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఇదేమో నర్తకి, ఆమె నాట్యం చేస్తున్నప్పుడు ఆ నెక్లెస్ని 2 వేళ్లతో బ్యాలెన్స్. అలా పైన రైట్ హ్యాండ్ చూడండి, వేలి మలకలు కానీ, ఆ వేలి గోర్లు కూడా చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి, నీల్స్ కూడా. ఒక ముద్ర సార్, ఒక డ్యాన్స్ పోజ్. ఈ నంది డిఫరెంట్. మీరు మిగతా టెంపుల్లో చూడండి, నంది తల స్ట్రైట్ ఉంటుంది, స్ట్రైట్ ఉండి కొమ్ములు పైకి ఉంటాయి. ఇలా పెట్టి చూస్తాం కొమ్ముల మధ్యలో నుంచి. కాకతీయ నందులన్నీ క్రాస్ ఉంటాయండి. ఈవెన్ మీరు 1000 స్తంభాల గుళ్ళో చూడండి, ఇలానే ఉంటుంది. ఎందుకంటే శివుడు పిలవగానే రెడీ, ఒక చెవితో వింటున్నట్టుగా, ఓ కంటితో చూస్తూ, ఆ కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టుగా, ఎప్పుడు పిలుస్తాడా అన్నట్టుగా అలర్ట్ పొజిషన్లో చూపెట్టారు. మళ్ళీ కన్ను కూడా సార్, మనం ఏ డైరెక్షన్లో చూసినా కూడా మనన్నే చూస్తున్నట్టుగా ఉంటుంది, ఒక జీవకళ ఉన్నట్టుగా చెక్కింది సార్. ఈ 12 శిల్పాలలో ఇవి 2 ఇంపార్టెంట్. నాగిని అంటారు, నాగిని మే రాగిని, నాగిని రాగిని. చూడండి, అప్పట్లోనే హై హీల్స్ అండి. చూడండి, ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నాం కదా, చూడండి 800 ఇయర్స్ బ్యాకే ఉన్నాయి సార్ చెప్పులు, హై హీల్స్. ఆ గ్యాప్ కూడా ఉంది చూడండి, చెప్పుకు కాలుకు నడుస్తున్నప్పుడు గ్యాప్ వస్తాయి కదా అండి, ఆ గ్యాప్ కూడా చూపెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది, అప్పుడేమో ఫ్రంట్ కూడా అండి, బోత్ సైడ్. లాస్ట్ వన్ ఏమో నాగిని, పాము మీద నాట్యం చేస్తున్నట్టుగా, పాములనే ఆభరణాలుగా, దుస్తులుగా, కంప్లీట్ పాములు ఉంటాయి సార్. నాగిని శిల్పం చూస్తాను.
ఇప్పుడు లేటెస్ట్ ఉన్నవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నవే సార్. ప్రతివి కూడా మన హియరింగ్ చూసాము, హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, మినీ స్కర్ట్స్, హై హీల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఉన్నవన్నీ కూడా ప్రతివి అప్పటి నుంచి ఉన్నవన్నీ. ఏంటంటే ప్రదక్షిణకి డైరెక్షన్ చూపెడుతున్నాం. మనం ఈ వేలో వెళ్ళాలి అన్నట్టుగా గుడి చుట్టూ ఉంటాం. ప్రదక్షిణకి డైరెక్షన్ చూపిస్తున్నట్టుగా. అంటే వీటికి ఇంపార్టెన్స్ ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఈ స్టోన్స్ తీసుకురావాలన్నా, పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా గజబలం, అందుకే వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మొత్తం ఎలిఫెంట్స్ 526 ఉంటాయి సార్ సరౌండింగ్ రౌండ్ మొత్తం 526. మళ్ళీ అన్ని డిఫరెంట్, ఏ ఒక్కటి సేమ్ ఉండదు. ఆ డిజైన్ దగ్గర, తొండం దగ్గర అన్ని డిఫరెంట్. ఇప్పుడు టెంపుల్ అంతా ఈ ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది పైనుంచి చూస్తే. దీని స్టార్ అంటారు, స్టార్ షేప్. చూడండి ఆ రూఫ్ కార్నర్స్, ప్లాట్ఫామ్ కార్నర్స్, ఏరియల్ వ్యూ అండి. ఏరియల్ వ్యూ ఇలా వస్తుంది. కాకతీయ టెంపుల్స్ అన్నీ సార్ నక్షత్రాకారంలో ఉంటాయి అన్ని టెంపుల్స్. ఇవి సార్ ఇవి గజకేసరి విగ్రహాలు అంటారు. గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహము, మధ్యలో ఒక సైనికుడు కూడా ఉంటారు, ఒక సోల్జర్. సో గజకేసరి అనేది రుద్రమాదేవికి వాళ్ళ ఫాదర్ గణపతి దేవుడికి బిరుదు, అది వాళ్ళ టైటిల్ సార్. రాయా గజకేసరి అంటారు. అవి 28 ఉంటాయి టెంపుల్ చుట్టూ, 28. ఇది శిలా శాసనం సార్. టెంపుల్ హిస్టరీ అంతా దాంట్లో రాశారు. ఇలా 4 స్తంభాల మధ్యలో ఒక నల్ల స్తూపం ఉంటుందండి, అది శిలాశాసనం. టెంపుల్ ఎవరు, ఎప్పుడు, ఎలా కట్టారని డీటెయిల్స్ అని అందులో ఉన్నాయి. అది తెలుగు, కన్నడ కలిపి ఉంటుంది, మిక్స్డ్ స్క్రిప్ట్. దానికి కొంత ఇంట్రడక్షన్స్ పెట్టారు ముందు బోర్డ్స్. ఇప్పుడు కుస్తీ అంటాం కదా, కుస్తీ, రెజ్లింగ్, మల్ల యుద్ధాలు. లాస్ట్లో ఉండే జైన మతము, దిగంబర జైన మతము. సెకండ్ లోని ఈజిప్ట్ వాళ్ళు కూడా చూపెట్టారు, మమ్మీస్, విదేశీయులకు సంబంధించినవి. అంటే అప్పట్లో వాళ్ళకు వ్యాపార సంబంధాలు ఉండేవండి కాకతీయులకు, విదేశీయులతో. వాళ్ళకు మెయిన్గా ఓడరేవు మోటుపల్లి అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ చీరాల దగ్గర మోటుపల్లి వాళ్ళు ప్రధాన ఓడరేవు. అక్కడ నుంచి వాళ్ళకు వ్యాపార సంబంధాలు ఉండేవి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా అండి, రుద్రమాదేవి టైంలో మార్కోపోలో మన వరంగల్ విజిట్ చేశాడు, మోటుపల్లి ద్వారా వచ్చింది. డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టింది సార్ ఈ పిల్లర్స్ సపోర్ట్. నా ఏఎస్ఐ ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేశారు, ప్రతి కార్నర్కి సపోర్ట్ పెట్టారు. ఎందుకంటే టెంపుల్ ఆల్రెడీ కొంత సింక్ అయిందండి, అందుకే టెంపుల్ అంతా అన్ఈవెన్గా ఉంది. అంటే మధ్యలో ఎర్త్క్వేక్ వచ్చింది సార్ 17th centuryలో, అప్పుడు ఈ కదలికలు అయినాయి. చూడండి సార్, టెంపుల్ ఇంత దిగినా కూడా పైన స్ట్రక్చర్ మాత్రం డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా అండి ఇసుక మీద కట్టారు, ఇసుక పునాదులు. వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఒక స్క్వేర్గా తీసుకొని ఒక 10 feet తవ్వి అందులో శాండ్ ఫిల్ చేస్తారు. దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది కుషనింగ్, అది షాక్ అబ్జర్వ్ లాగా యూజ్ అవుతుంది. టెంపుల్ దిగుతుంది కానీ పడిపోకుండా ఉంటుంది. కానీ అప్పుడే అంత టెక్నాలజీ. గణపతి, నరసింహవతారము, కాలభైరవుడు, వీరభద్రస్వామి, మళ్ళీ జైన మతము, నాట్య గణపతి, గోపాలకృష్ణుడు మురళి వాయిస్తున్నారు. అంటే కొన్ని దేవతలకు సంబంధించినవి, కొన్ని మతాలకు సంబంధించినవి అని ఆల్ రిలీజియన్స్ ఇచ్చారండి. ఇది సార్, ఇది ఆ సెకండ్ వన్ కూడా విదేశీయుల బొమ్మే సార్. ఫస్ట్దేమో జైన విగ్రహం, చైనీస్ లాగా. సెకండ్ వన్ అన్నీ ఇక్కడ ఒక ట్రైబల్ లేడీ సార్, ఒక ఆదివాసి లాగా. ఇక్కడ కూడా చేతిలో బాణం ఉంది. ఆ పైన చూడండి ఫారెస్ట్లో ఉన్నట్టుగా రాయిని లతలు తీగల్లాగా అల్లడము. ఆమె కాల్లో చూడండి సార్, ఆ 2 వేళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ బొటన వేలికి 2వ వేలికి స్పేస్ ఉంది. మళ్ళీ ఆ బొటన వేలు ఆ గోరు కూడా ఎంత స్పష్టంగా, ఆ వేలి గోరు కూడా న్యాచురల్గా. సో లాస్ట్ ఏమో నర్తకి అండి. చూడండి ఆ తల మీద పాపడ బిల్లలు కనిపిస్తుంది, డ్యాన్స్ పోజ్. తల పైన పాపడ బిల్లలు కనిపిస్తుంది. ఆమె మృదంగం వాయిస్తున్నారు. ఆమె కాలు కింద చూడండి కొన్ని సర్కస్ ఫీట్స్. ఇరువైపులో ఒక మనిషి మీద ఒక మనిషికి ఆ తల పైన కాలు పెట్టి నాట్యం వేస్తున్నట్టుగా. మధ్యలో చూడండి ఆ కర్ర సాము ఉంటుంది. ప్రజెంట్ ఇవి సర్కస్లో అవపడుతూ ఉంటాయి సార్. చూడండి ఆ మృదంగం, ఆ థ్రెడ్స్ కూడా ఎంత డీటెయిల్గా, ఆ తాళ్ళు కూడా, ఆ చేయి పెట్టిన విధానం కూడా, ఆ మృదంగం ఆ తాళ్ళ లోపల నుంచి చేయి పెట్టిన విధానం, ఇవన్నీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు సపోర్ట్ పిల్లలు. ప్రత్యేకత సార్, ఆమె నెక్లెస్ ఉంది కదండి, ఆ నెక్లెస్ నీడ పొట్ట మీద పడ్డట్టుగా చూపెట్టారు. ఆ షాడో ఈ సన్లైట్ వల్ల వచ్చింది కదా సార్, సన్సెట్ తర్వాత కూడా అలానే ఉంటుంది. ఆ నీడని చెక్కారు అక్కడ, హారం నీడ పొట్ట మీద పడ్డట్టుగా. ఇక్కడ ఒక 2 శిల్పాలు మిస్ అయినాయి సార్. ఇక్కడ ఈ పిల్లర్కి ఒకటి, ఇక్కడ ఒకటి. కానీ ఆ సెట్ చేసే విధానం కూడా తెలుస్తుంది. పైన హోల్ ఉంది సార్, కింద బేస్కి హోల్ ఉంది. జస్ట్ లాకింగ్ సిస్టమ్స్, ఇంటర్ లాకింగ్. ఇలాంటివి 2 మిస్ అవ్వడం వల్ల మనకు తెలుస్తుంది సార్. ఇవి గజకేసరివి 28కు 26 ఉన్నాయి. అది అటాక్ జరిగినప్పుడు ప్రొటెక్షన్ లేని టైంలో మిస్ అయినాయి సార్.
అంటే వీళ్ళు కాకతీయులు అంతరించిన తర్వాత ఒక 500 ఇయర్స్ ఎబో ఈ టెంపుల్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదండి. కాకతీయుల తర్వాత అంతా కూడా మొఘల్స్ వచ్చారు, నిజాం వచ్చారు, అంత రూల్. గర్భగుడి కాబట్టి ఎటువంటి శిల్పకళ ఇవ్వలేదు సార్, ఇక్కడ వరకే ఉంటాయి చూడండి. రంగమండపము, ఇక్కడ అంతరాలయము, గర్భాలయం, అందుకే ప్లేన్ పెట్టి రుద్రాక్ష మాలలు చేశారు చూడండి. ఫైవర్స్ రుద్రాక్షలు. మళ్ళీ చూడండి ఎలిఫెంట్ ప్రదక్షిణ కూడా ఆపేశారు. ప్రదక్షిణ ఆపేసి టోటల్ పూజా విధానం. మనం ఏదైనా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ గణపతిని పూజిస్తున్నట్టుగా ఇక్కడ కాల భైరవుణ్ణి, ఇక్కడ మునీశ్వరుణ్ణి, ఇలా పూజా విధానం గర్భగుడి. ఇలాంటి చిన్న చిన్న ఆలయాలు ఇచ్చాడు, ఉప ఆలయాలు ఒకదాని మీద ఒకటి. చూడండి 1 2 3 టెంపుల్స్ 3 సైడ్స్ ఉంటాయి, మొత్తం 9. ఇందులో నవగ్రహాలు ఉండేవని చెప్తారు సార్. నవగ్రహ విగ్రహాలు ప్రజెంట్ లేవండి, విగ్రహాలు మిస్ అయినాయి. చూడండి ఇక్కడ కూడా పెట్టే ఉంటాయి, హోల్స్ ఉన్నాయి అంటే ఇవి చిన్న చిన్న విగ్రహాలు చాలా మిస్ అయినాయి సార్. 3 టెంపుల్స్ ఉంటాయి సార్, 3 సైడ్స్ పెట్టారు, 3 వైపులా 3 ఆలయాలు, 9. ఒక సోల్జర్ 2 ఎలిఫెంట్స్ తోటి ఫైట్ చేస్తున్నట్టుగా చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఎలిఫెంట్ అటాక్ వస్తుంది, ఆయన డాల్ అడ్డు పెట్టండి. ఇక్కడ కూడా ఎలిఫెంట్ ఆ కాలు పట్టినట్టుగా చూడండి. స్ట్రెంత్ 2 ఏనుగులతో యుద్ధం చేస్తున్నాడు ఒక సోల్జర్. అంటే కాకతీయ సోల్జర్స్కి అంత బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ లోపల అభిషేకం చేసిన వాటర్ వచ్చేటువంటి అక్కడ గర్భగుడిలో కొబ్బరికాయ కొట్టిన నీళ్లు, అభిషేకం చేసిన వాటర్ ఇట్లా వచ్చేటివి. ఇది పైన ఉండేది, ఇక్కడ పైన సింక్ లాగా ఉండేది. ఇందులో పడ్డ వాటర్ అక్కడ అవుట్లెట్ ఉందండి కింద. ఇందులో పడ్డ వాటర్ లోపల నుంచి బయటకు వెళ్ళేది అవుట్లెట్. కానీ అప్పుడు ఒక డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ప్రజెంట్ గుడి సింక్ అవ్వడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది, వాటర్ వస్తలేదు, లోపలనే తీసేస్తున్నారు అక్కడ. దీన్ని సోమసూత్రం అంటారండి, సోమసూత్రం. కాకతీయులకు ఫేమస్ అండి నాట్యం అనేది పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం అంటారు. ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్నారండి ఈ డ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైన్యంలో ప్రేరణ, సో ఇన్స్పిరేషన్ అండి. వాళ్ళు వార్కి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించేవాళ్ళు వాళ్ళ సైన్యంలో ఉత్సాహం కలగటం కోసం. అది యాక్చువల్గా అయితే ప్రేరణ, బట్ ఇప్పుడు పేరిణి అయిపోయింది. ఇప్పుడు అఫీషియల్గా అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నృత్యంగా ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి ఎలాగో తెలంగాణకు పేరిణి. ఈ నాట్యం సార్ కాకతీయులు అంతరించిన తర్వాత ఈ నాట్యం అనేది మరుగున పడిపోయింది, ఎవరు చేసేవారు లేక. ఫస్ట్ టైం నటరాజ రామకృష్ణ గారు 1983లో ఈ భంగిమలు చూసి వాళ్ళు రీకంపోజ్ చేసి ఇక్కడ చేశారు. 101 మెంబర్స్తో ఇక్కడ చేయించారు సార్ 83లో. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఇటువైపు ఒక 30, అటు సైడ్ ఒక 30, 30, 60 ఉంటాయి. కాకపోతే చూడడానికి ఇరువైపులా మృదంగం, మధ్యలో మాత్రమే ద్వారపాలికలు సార్. లేడీస్ ఇచ్చారు ద్వారపాలికలు, ఈ వైపు 5, ఇటు సైడ్ ఒక 5 ద్వారపాలికలు. ఇక్కడ వెల్కమ్ చూపెట్టాడు చూడండి. లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం, ధనస్సు పట్టుకొని స్వాగతం. బయటికి వచ్చేటప్పుడు ప్రసాదం అరటిపండు ఇస్తున్నట్టుగా, అలా వెళ్ళి ఇలా రావాలి అన్నట్టుగా చూపెట్టారు. సో అది ఎంట్రీ అండి, ఇది ఎగ్జిట్ అన్నమాట. రామప్పలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నారు. ఇప్పుడు ఆ మురళి ఆధారంగా ఇక్కడ స్వరాలు వినబడతాయి, వీటినే సరిగమలు అంటారు. చూడండి మ్యూజిక్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ సౌండ్. ఇక్కడ రావు చూడండి టెంపుల్ మొత్తంలో ఇది ఒకటేనండి మ్యూజిక్ వచ్చే పిల్లర్, రాతిలో స్వరాలు పలికించడము. ఇక్కడ సార్ గజలక్ష్మి ఉంటారు 4 స్తంభాల మధ్యలో. చూడండి పైన ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి, ఇలా పూజిస్తున్నట్టుగా. కాకతీయ టెంపుల్స్లో కామన్గా ఉంటాయండి ద్వారం మీద గజలక్ష్మి. 3 మనుషులకి 4 కాళ్ళతో అడ్జస్ట్ చేశారు, మళ్ళీ ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉంటాయి. చూడండి 1 2 3 ఉన్నారు, 1 2 3 4 కాళ్ళే ఉన్నాయి. చూడండి ఇలా క్లోజ్ చేస్తే ఈయన 2 కాళ్ళు ఇతడికి, ఇటు క్లోజ్ చేస్తే ఈయన 2 కాళ్ళు ఈయన, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో ఉండాల్సినవి 6 కాళ్ళు, కానీ 4 కాళ్ళతో అడ్జస్ట్ చేశారు. ఆ శిల్పి నైపుణ్యత. ఇక్కడంతా కూడా కోలాటం సార్, కోలాటాలు. ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో, ఈ కర్రల మధ్యలో, చేతుల మధ్యలో గ్యాప్స్, ఇది ఇంపార్టెంట్ అండి ఇంత లోపలికి చెక్కడం అనేది. ఎందుకంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి చెక్కే టైంలో. కోలాటాలు
చూడండి, ఇక్కడ ఎడమ చేత్తో కోలా అందిస్తే కుడి చేత్తోటి, ఇక్కడ ఎడమ కాలు ఈమె కుడి కాలు, అపోజిట్ డైరెక్షన్ ఎలా అయితే ఆడతారో అలా చూపాలి కోలాటాలు. నటరాజు ఒక చిన్న విగ్రహం ఉంటుంది మధ్యలో, నటరాజు స్వామి, నటరాజు. అంటే ఫస్ట్ పైకి నమస్కరించుకొని ఈ నాట్యము స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ చుట్టేమో అష్టదిక్పాలకులు సార్, 8 డైరెక్షన్స్ కదా అండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మళ్ళీ కార్నర్స్. ఇది ఈస్ట్ సార్, ఇక్కడ ఈస్ట్ ఈ ప్లేస్లో ఇంద్రుడు, ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంద్రుడు, ఈ ట్రయాంగిల్ ఈస్ట్ ఇంద్రుడు, సౌత్ ఈస్ట్ అగ్ని, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, సౌత్లో యముడు, అలా నైరుతిలో నిరుతి, ఇటు వరుణ వాయువు కుబేర ఈశాన్యం. అంటే వాస్తు అండి, వాస్తు కూడా అంత ఇంపార్టెంట్, అష్టదిక్పాలకులు. ఇక్కడ సార్ క్షీరసాగర మదనం, దేవతలు రాక్షసులు అమృతం గురించి చిలికేదండి. తోక వైపు దేవతలు ఉంటారు, తల వైపు రాక్షసులు, ఇక్కడ తల ఉంది, అది వాసుకి పాము అండి. వాసుకిని త్రాల్లాగా చేసుకొని అమృతం గురించి చిలుకుతారు. ఇక్కడ వచ్చిన అమృతం సార్ ఇటు డిస్ట్రిబ్యూషన్ సార్, ఇటు కంటిన్యూషన్ అండి. ఆ మధ్యలో కలశం కనిపిస్తుంది చూడండి, అమృత కలశం, ఇలా పాము. లెఫ్ట్ విష్ణుమూర్తి, సెకండ్ మోహిని. విష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చి అమృతం అందేశారు. ఇటు దీపావళి స్టోరీ సార్, నరకాసుర వధ. లాస్ట్లో ఉండి సత్యభామ బాణం వేస్తున్నట్టుగా, రథసారథిగా కృష్ణుడు, ఇక్కడ ఏనుగు మీద నరకాసురుడు, వెనుక సైన్యం సార్. ఇటు ఫైటింగ్ అండి, ఆ సైన్యం ఇటు కంటిన్యూషన్ సార్, యుద్ధం చేస్తుంది. అంటే ఇందులో కొన్ని శివపురాణము మహాభారతం చూపెట్టారు. ఇక్కడ సార్ గోపిక వస్త్ర అపహరణ, కృష్ణుందండి. గోపికలు స్నానం చేసినప్పుడు వాళ్ళ వస్త్రాలను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నారు, పొన్న చెట్టు మీద కొంచెం నమస్కరిస్తున్నారు, మా వస్త్రాలు మాకు ఇవ్వండి. ఇదొక స్టోరీ, గోపిక వస్త్రాపహరణ. ఇప్పుడు ఈ మధ్యలో చూడండి తాబేలు ఆకారంలో కనిపిస్తుంది చూడండి, రౌండ్గా చూడడానికి తాబేలు లాగా ఉంది, అది ఏనుగు యాక్చువల్గా. కింద చూడండి ఏనుగు తొండం ఉంది, కాళ్ళు ఉన్నాయి, పైన తోక కాళ్ళు, మధ్యలో శివుడు ఆ ఏనుగు పొట్ట భాగంలో. అంటే గజాసురుడి పొట్ట చీల్చేసరికి తాబేలు లాగా ఉంది సార్. అంటే శివుడు ఒక వరం ప్రకారము గజాసురుడి కడుపులో ఉంటాడు, సో గజాసురుడి పొట్ట చీల్చేసరికి తాబేలు లాగా ఉంది. ఇక్కడ ఇతడి తలనే వినాయకుని పెడతారు, అప్పుడే వినాయక చవితి జరుగుతుంది, ఆ స్టోరీ అన్నట్టు గజాసురుడు. టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఈస్ట్ మెయిన్ ద్వారము, తూర్పు ద్వారం. ఇలా ఎక్కువగా భక్తులు వస్తారు కదా, రాగానే శిల్పాలను చూసి దిష్టి తగలకుండా ఇక్కడ ఒక లోపం పెట్టింది సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. రాయికి సొట్ట పెట్టాడు చూడండి, డెంట్ చూడండి, ఆ ప్లేన్ ఇచ్చి డెంట్ ఇచ్చాడు చూడండి, ఒక రేక్ లాగా అవపడుతుంది స్టోన్. అంటే రాగానే ఇంత బాగుంది అనకుండా ఇదేంటి ఇలా ఉంది మన దృష్టి అనేది ఇక్కడ పడే విధంగా దృష్టి మళ్లించడానికి. అవును సార్, దృష్టి చుక్కలాగా. ఇప్పుడు మీరు చూడండి మిగతా వాటికి ఈ ప్లేస్లో శిల్పాలు ఉన్నాయి, ప్లేన్. ఇక్కడ చెక్కాల్సినవి కింద ఎక్కింది చూడండి, ఏది మిస్ చేయలేదు. అక్కడ చెక్కాల్సిన శిల్పాలు ఈ సైడ్కి ఇచ్చారు చూడండి, మిగతా వేటికి ఈ ప్లేస్లో లేదు, ఆ శిల్పాలు ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇది సౌత్ ఈస్ట్ అండి, ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఇళ్లల్లో దిష్టి తీసిన తర్వాత పొయ్యిలో మంటలో వేస్తూ ఉంటారు, ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు కాబట్టి ఆగ్నేయ స్తంభానికి దిష్టి స్తంభం ఇచ్చారు. ఇట్లా వాస్తు కూడా. ఇది శివుడి నాట్యం సార్, శివ తాండవం అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరి దగ్గర నంది ఉంటుంది కాలు దగ్గర, అంటే ఐడెంటిఫికేషన్ సార్, శివుడే అని తెలియడానికి. నంది వాహనం, శివుడి నాట్యం ఇదంతా కూడా. ఆ ద్వారం పైనేమో దక్ష సంవారం సార్, పైది దక్ష ప్రజాపతి, దక్ష యజ్ఞం మధ్యలోనే దక్షిని సంవరిస్తారు వీరభద్రుడు, దక్ష సంవారం. ఒక ప్రత్యేకత సార్, మీరు మిగతా టెంపుల్లో చూడండి లోపల చీకటి ఉంటుంది, ఇక్కడ సన్ రైజ్ టు సన్సెట్. ఈ మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో దేవుడి మీద అదే వెలుతురు అండి. ఇప్పుడు ఈ లైట్తో సంబంధం లేదు సార్, లైట్ లేకుండా లోపల వెలుతురు ఉంటుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. అంటే బయట వెలుతురు ఈ 4 స్తంభాల మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలా సన్ రైజ్ టు సన్సెట్ దేవుడి మీద వెలుతురు పడుతూనే ఉంటుంది. మీరు మిగతా ఏ టెంపుల్ వేసినా లోపల చీకటిగా ఉంటుంది. ఒకటి ప్రత్యేకత వెలుతురు కూడా. 17th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ స్తంభాలు దిగినాయండి. స్తంభాలు దిగడం వల్ల ఈ బీమ్ అనేది పైకి వచ్చింది విరిగి. ఇది కింద ఫ్లాట్గా ఉండేది ప్లింత్ బీమ్. ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్ కింద బీమ్ అన్నమాట. ఆ పిల్లర్స్ దిగేసరికి పైకి లేస్తాం. అంటే దిగడం కూడా ఒక యూనిఫామ్గా దిగడం వల్ల ఒక డిజైన్ లాగా ఏర్పడుతుంది. సో కన్స్ట్రక్షన్ ఇలాగా అన్నట్టుగా ఉన్నాయి. బట్ ఎందుకంటే కాకతీయ టెంపుల్స్ ఇసుక మీద కట్టారు కాబట్టి టెంపుల్ దిగినా కూడా యూనిఫామ్గా సెటిల్ అవుతుంది.
అన్ని టెంపుల్స్ అని ఇసుక మీద కట్టారు కాకతీయ టెంపుల్స్. యాక్చువల్గా అయితే ఈ శిల్పం బేస్ అనేది ఈ నాట్య మండపం లెవెల్లో ఉండాలి, ఒక 1 feet డౌన్ అయ్యి. ఇక్కడ అన్ని స్తంభాలు దిగినాయి, అన్ని ప్రత్యేకత. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ మీద కాపీ చేస్తున్నారు, బ్యాంగిల్ డిజైన్. ఈ డిజైన్లో చూడండి చిన్న సూది పట్టే అంత రంధ్రాలు, చూడండి వాళ్ళ కళా నైపుణ్యతగా చెప్పుకోవచ్చండి. రాయిలో ఇంత చిన్న హోల్ చేయడం ఇలాంటివి. చూడండి ఆ రోజుల్లో ఎటువంటి మిషనరీ లేని టైంలో, మళ్ళీ గ్రనైట్ అండి, బ్లాక్ గ్రనైట్లో అంత చిన్న హోల్. ఈ మొత్తం చేయలేదు సార్, 13 ఉంటాయి. ఇప్పుడు ఇటువైపు ఉండవండి, ఇటు సైడ్ ఉండవు. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ ఉండవచ్చు 13. సో 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారము 13th డే వస్తుంది. సో అలా అని చెప్తారు, ఈ నెంబర్ 13కు త్రయోదశి. ఒక ఈ స్తంభానికి ఉంటాయి, 13 ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లర్ మొత్తం సార్ 5 భాగాలు, 5 పీసెస్ అండి ప్రతి పిల్లర్. ఇది బేస్ 1, ఇక్కడ నుంచి ఆ సర్కిల్ వరకు ఇటు బిలో సర్కిల్ ఇది ఒకటే స్టోన్ కంప్లీట్ 1 స్టోన్. మళ్ళీ ఆ సర్కిల్ 3, ఆ స్క్వేర్ షేప్ 4, ఆ పైది 5. అంటే మధ్యలో హోల్ చేస్తారండి, లాకింగ్ సిస్టమ్, ఇంటర్ లాకింగ్. ఇప్పుడు సిమెంట్ లేదు కదా, లాకింగ్ సిస్టమ్ అనమాట. మళ్ళీ చెక్కేటప్పుడు అండి మిస్టేక్లో ఏ ఒక్కటి బ్రేక్ అయినా ఇది మొత్తం మార్చుకోవాల్సిందే. చెక్కే టైంలో మిస్టేక్లో ఏ ఒక్కటి బ్రేక్ అయినా మొత్తం రీప్లేస్ చేసుకోవాల్సిందే. అందుకే వాళ్ళకి 40 years పట్టింది ఈ నిర్మాణం. కన్స్ట్రక్షన్ నిర్మాణ కాలం 40 years అండి. 1173లో స్టార్ట్ చేస్తే 1213, 40 ఏళ్ళు రామప్ప లైఫ్ అంతా ఇది. అందుకే సార్ ఎక్కడ కూడా మనకు శిల్పి పేరు మీదుగా టెంపుల్ లేదు. రామప్ప టెంపుల్ ఒక్కటే శిల్పి పేరు ఉంది, ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా లేదు. చూడండి ఎంట్రీ అన్నట్టుగా ఎలిఫెంట్ చూడండి ఇట్లా లోపలికి వెళ్తున్నాయి, ఎగ్జిట్ అన్నట్టుగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అంటే సైన్ బోర్డ్స్, యారో మార్క్స్ పెడతాం కదా, అప్పుడు ఇట్లా ఇండికేషన్ ఇన్ అవుట్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండేదండి, కళ్యాణ మండపం. ఈ ప్లేస్లో కళ్యాణ మండపం ఉండే సార్, ఇప్పుడు ఏఎస్ఐ వల్ల తీసేశారు, మళ్ళీ కడుతున్నారు సార్. ఇక్కడ బయట స్టోన్స్ ఉన్నాయి కదండి, ఈ టెంపుల్ వేనండి నెంబర్లెస్ పక్కకు పెట్టారు. అలా నెంబర్స్ ప్రకారం మళ్ళీ రీఅసెంబుల్ చేస్తారు. చూడండి ఆ టెంపుల్ తీసినాక మొత్తం శాండ్ వచ్చింది. ఆ శాండ్ అప్పటిదేనండి, 800 years బ్యాక్ శాండ్. ఇప్పుడు ఈ టెంపుల్ కింద కూడా అలానే శాండ్ వస్తుంది, శాండ్ ఉంటుంది. అన్ని వాళ్ళ టెంపుల్స్ అన్నీ కూడా ఇసుక మీదనే కట్టారు.